సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదం నుంచి మన ప్రీతం నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కార్యకర్తే వెన్నెముక అనే నినాదం ద్వారా భావితరాల ఆశాకిరణమైన శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆలోచన నుండి ఉద్భవించినటువంటి కార్యకర్తల సంక్షేమమే మనకు ప్రధానం. మన పార్టీలో 1,03,86,859 మంది కార్యకర్తలు సభ్యత్వం నమోదు చేసుకున్నారు. భారతదేశంలో ఈ స్థాయిలో ఈ సభ్యత్వాలు నమోదవడం ఒక ప్రాంతీయ పార్టీకి చాలా అరుదు. అది కేవలం మన పార్టీకి మాత్రమే సొంతం. పార్టీ సభ్యత్వాలు అన్ని పార్టీలు ఇస్తుంటాయి, కానీ ఆ సభ్యుని కుటుంబ బాధ్యతలు తీసుకోవడానికి ఎల్లప్పుడూ మన పార్టీయే ముందుంటుంది అని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ సభ్యుని ఫోటోకు దండ వేసి నివాళులర్పించి మీకు మేమున్నామంటూ ఆ కుటుంబాన్ని నిలబెట్టేదే మన తెలుగుదేశం పార్టీ. గత 11 సంవత్సరాలలో సుమారుగా 155 కోట్ల రూపాయలను ప్రమాద బీమా కింద 6,276 మంది కార్యకర్తల కుటుంబాలకు పారదర్శకంగా అందజేయడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలో 51 కోట్ల రూపాయలకు పైగా ప్రమాద బీమాను 1,041 కుటుంబాలకు అందజేయడం జరిగింది. బీమా మొత్తం కార్యకర్తల కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లకు జమ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ అన్న గారి నుండి, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి 2 ఉత్తరాలను స్థానిక శాసనసభ్యుని ద్వారా మండల స్థాయి నాయకత్వాన్ని కలుపుకొని ఆ ఇంటి తలుపు తట్టి ఆ సభ్యులకు, కుటుంబ సభ్యులకు వాటిని అందజేసి వారిని పరామర్శించి ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఇది మన లోకేష్ అన్న గారికి పసుపు కుటుంబం పట్ల ఉన్న బాధ్యతకు నిదర్శనం. మన ప్రజాప్రభుత్వం ఏర్పాటైన వెంటనే గత ప్రభుత్వంలో వివిధ రకాలుగా ఇబ్బందులకు గురైనటువంటి ప్రజల సమస్యలను తీర్చే అవసరార్థం మన స్టేట్ పార్టీ ఆఫీస్లో ప్రతిరోజు అర్జీలు స్వీకరిస్తూ తగు పరిష్కారాన్ని చూపడానికి ప్రయత్నిస్తున్నాము. గత సంవత్సర కాలంలో మన పార్టీ కేంద్ర కార్యాలయంలో సుమారుగా 13,220 అర్జీలు స్వీకరించడం జరిగింది. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల తీవ్రత దృష్ట్యా సంబంధిత పరిష్కారం కోసం సకాలంలోని ప్రభుత్వ సంబంధిత శాఖలకు పంపించడం జరుగుతోంది. ఇదే విధానాన్ని నియోజకవర్గ స్థాయిలో ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల పిల్లలకు నైపుణ్య శిక్షణను కల్పించి 683 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. రాబోయే రోజులలో పార్టీ ప్రధాన కార్యాలయంలోనే నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించి మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నాము. కార్యకర్తలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగాల్లో కూడా రాణించి 10 మందికి ఆదర్శంగా నిలవాలనేదే మన పార్టీ ఆకాంక్ష. క్యాడర్ ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడేలా ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ EEE విధానాన్ని మన తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ముందుగా 6 నియోజకవర్గాల్లో కుప్పం, మంగళగిరి, బనగానపల్లి, వినుకొండ, పాలకొల్లు, గజపతి నగరంలలో పైలట్ ప్రాజెక్టు కింద ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు పార్టీ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 37 ప్రాజెక్టులు స్థాపించి కార్యకర్తలకు రుణాలు అందజేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కార్యకర్తలకు కుట్టు మిషన్లు, అల్లికలు, డైరీ ఫార్మ్స్, టీ స్టాల్స్, హోటల్స్, బిజినెస్ వంటి రంగాల్లో వారికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కేంద్ర ప్రాయోజిత పథకాలైన PMEGP, ముద్ర, PMAJY వంటి పథకాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించి వాటి ప్రయోజనాలను వివరించడం జరుగుతుంది. ఈ రుణాలు పొందేందుకు వీలుగా డాక్యుమెంటేషన్ ప్రక్రియలో కార్యకర్తలకు పూర్తి సహాయం అందించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న నూతన పారిశ్రామికవేత్తలకు పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి ప్రస్తుతం 3 లక్షలుగా ఉన్న సగటు కుటుంబ ఆదాయాన్ని 2047 నాటికి 54 లక్షలు చేయాలనే లక్ష్యంతో మన పసుపు కుటుంబ పెద్ద అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, పార్టీ శ్రేయస్సు కోసం తప్పించే కరుడు కట్టిన పసుపు సైనికుల వలె పార్టీకి ఎల్లవేళలా సేవ చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం మా బాధ్యతగా భావిస్తామని కార్యకర్తలందరి తరపున మీకు వాగ్దానం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. శిరీష గారికి ధన్యవాదాలు. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి గారు క్యాడర్ ట్రైనింగ్ మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
సభకు వందనాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి శిక్షణ క్యాడర్ ట్రైనింగ్ అనే అంశంపై మాట్లాడే అవకాశం నాకు రావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. నేర్చుకోవడం ఆపివేస్తే నీ వయసు 20 అయినా 60 అయినా ఒక్కటే అంటాడు ప్రముఖ పారిశ్రామికవేత్త ఫోర్డ్. దాని ఉద్దేశం ఏంటంటే నేర్చుకోకపోతే నీ వయసు 20 అయినప్పటికీ